మనశ్శాంతి కోసం పోతాం, దేవుడిని చూడడానికి పోతాం. అట్లాంటిది కానీ ఆ మోక్ష మార్గం నుంచి పోతేనే లేక ఏదో మనకు వస్తుంది, ఇక్కడ మోక్షం వస్తుంది అన్నట్టు ఏం లేదు. ఎందుకనంటే 365 రోజులు తప్పులు చేసేసి ఒక్కరోజు తప్పు చేయకపోతే మనకేం మోక్షం వస్తుందని కాదు. ఎవరైతే కొంతమంది ఉంటారో ఎవరైతే దూరగలుగుతారో కాదండి. ఇప్పుడు ఎవరికైతే కొంచెం ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది ఇంకా గుండె జబ్బులతో ఉంటారు. మీరు అంత లావుగా ఉండి అంత చిన్న మార్గంలో పోతారని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారండి? అంటే దేవుడు పంపిస్తాడని చెప్పేసి మీరు అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో? నిజంగా మీరు ఇలానే చచ్చిపోతే, మీరు ఇలాగనే దూరి ఏదో సాధిద్దామని పోతే అంటే నిజంగా మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీకి ఒక కరువు అనేది వస్తుంది. ఇంకొకటి ఏదైతే మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామో ఈ మన సనాతన ధర్మం మీద కూడా ఒక బాధ్యత కూడా పోతుందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకనంటే ఎక్కడి నుండో మనం ప్రయాణం చేసి అక్కడికి వెళ్తాం. మన తెలుగు ప్రజలు కూడా చాలా మంది వెళ్తారు. అట్లాంటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి ఒక పీస్ఫుల్గా ఒక మంచి మేనర్ వేలా ప్రదక్షిణాలు చేసుకుంటూ అయిపోతుంది. అంతేగాని దేవుడు ఏమైనా చెప్పిండా ప్రతి ఓళ్ళు వచ్చి మోక్ష మార్గంలో వెళ్ళాలి అప్పుడే మీకు సుఖ సంపదలు ఏ ముప్పు లేకుండా మీరు బతుకుతారని చెప్పేసి మీకేమన్నా ఎవరన్నా చెప్పారా? లేకపోతే దేవుడే స్వయంగా వచ్చి మీకు చెప్పిండా? మీరు మీ మూర్ఖత్వం కాకపోతే అంటే చాలా మంది దూరటము, చాలా మంది వీడియోలు పెడతాం కానీ చూసాము, కానీ అక్కడ ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలి కదా. ఎందుకని ఆ దేవాదాయ శాఖ ఎందుకు పట్టించుకోలేదు? మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈయన ఏమైనా స్పందిస్తారా? కంపల్సరీ తలపతి విజయ్ గారు అయితే కంపల్సరీ స్పందిస్తారనా? ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ రోజు మనం వే2 న్యూస్ లో చూస్తుంటే మనకు అర్థమైంది అక్కడ అయితే ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలో లేదని చెప్పేసి నాకు తెలిసినంత వరకు అయితే వేరే సీఎం ఉంటే మాత్రం నేను స్ట్రాంగ్ గా చెప్పలేకపోతుంటే, కానీ సీఎం విజయ్ తలపతి లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కంపల్సరీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కొంత సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకనంటే మన శక్తికి సంబంధించిన పనులు ఏవైతే అయితే దాంట్లోనే చేయాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళిప్పి మనం కోరికలు కోరినా అవి నెరవేరవో భగవంతునికి వదిలేయాలి. అంతేగాని అందరు దూరుతుర్రు నేను దూరుతున్నా అంటే అందరి సమస్యలు ఒకటి కావు, అందరు ఏమంటారు బరువు ఒకటి కాదు. ఒకటి సన్నగా ఉంటాడు కాబట్టి అటు చేస్తాడు, అంతన మాత్రం నాకు మోక్ష మార్గంలో ఏమంటారు మోక్షం వస్తాయని కాదు కదా. సో ఏం చెప్తున్నా ఇట్లాంటి చిన్న చిన్న దాంట్ల వల్లనే మన సనాతన ధర్మం మీద ఒక ఏమంటారు నమ్మకం అనేది పోతుంది. సో మనం ఆడికి వెళ్ళేది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, ఒక మనశ్శాంతి అంటే ఏదైతే మనకి ఇంట్లో దొరుకుతలేదో ఆ మనశ్శాంతికి మనం వెళ్తామని చెప్పుకుంటారు. దేవుడు మన ఏమంటారు కుటుంబాన్ని మంచిగా చూస్తాడని చెప్పేసి పోతాం. అంతేగాని మీరు ఆడికి వెళ్ళి చచ్చిపోయి మళ్ళా కుటుంబానికి భారం అయితే అవ్వకండి. మళ్ళా మీరు చచ్చేది కాక మళ్ళీ అట్లాంటి పుణ్యక్షేత్రమైన మంచి ప్లేస్కి ఒక చెడ్డ పేరు అయితే తీసుకురాకండి అని చెప్పేసి నేను ప్రతి భక్తులని ప్రతి ఎవరైతే టెంపుల్స్కి వెళ్ళే లవర్స్ ఉంటారో నిజంగా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెమన్నా కామన్ సెన్స్ యూజ్ చేయండి. చదువుకున్నాం కదా, చదువుకున్నాం కాబట్టి ఆ విధంగా పోండి, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి, దేవుడిని కళ్ళారా చూసొచ్చి ఏమంటారు ఆ ప్రసాదం అనేది పొందండి. ఓకే అన్న, బాగానే చెప్పారు. అదేంటంటే 12-14 కిలోమీటర్లు అది గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అది 13వ కిలోమీటర్ దగ్గర లేదా 12వ కిలోమీటర్ దగ్గర ఉంది. ఆ టైంకి అక్కడికి వెళ్ళేపడి బాడీ అలసిపోవడం కానీ ఏదో ఒకటి అయ్యింది. మరి అటువంటి ప్లేస్లో అది ఉండటం వల్ల ఎట్లా అంటారు దీన్ని? అన్న మెయిన్గా చెప్పాలంటే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి అన్న. ఏందనంటే 10 మంది పక్క ఉంటారు, వాళ్ళు దూడుతున్నారు, స్వామి నా మీద కరుణ చూపిస్తాడు, నేను కూడా ఏమంటారు ప్రయత్నిస్తే నేను కూడా వెళ్తా అని చెప్పేసి అని అంటారు. ఆల్రెడీ ఆ 12-13 కిలోమీటర్లు తిరిగి మనం డిహైడ్రేట్ అయిపోతాము. కనీసం అక్కడ నుంచి కనీసం ఒక 50 కిలోలు ఏమంటారు 15 కిలోల బరువు లేపంటే కూడా మన వల్ల కాదు. అట్లాంటి సమయంలో అట్లాంటి ఏదైతే చిన్న ప్రవేశం ఉందో ఏమంటారో మోక్ష మార్గానికి ఆ వేళ వెళ్ళి మనం ఇరుక్కపోయి మన బాడీ ఎంత డ్యామేజ్ అయిపోతుంది. అక్కడ చావకపోతే ఇంకేం చేస్తారు? ఆడ మళ్ళీ చచ్చినా సరే మీ కొంతమంది ఏమంటారు కామన్ సెన్స్ లేని వాళ్ళు అంటారు చచ్చిపోతే ఏమంటారు మోక్షానికి వెళ్ళిరు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం చేసిన తప్పులు చేసేసి దేవుడి మీద దోయకండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఏవైతే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుడి దగ్గర ఉంటాయో అవి పాటించేసి మనం చూసుకుందాం. ఇంకొకటి సీఎం తలపతి విజయ్ గారు కూడా చెప్పాల్సింది ఏంటంటే సార్ ఏవైతే దీని గురించే కాదు కొన్ని రేపులు కూడా జరుగుతున్నాయి, ఏవైతే ఇంత ముందు జరిగినాయో దాని మీద ఎలా అయితే మీరు ఒక ఏమంటారు ఒక గవర్నమెంట్ ఒక అథారిటీ తీసుకున్నారో దీని దగ్గర కూడా ఒక అథారిటీ పెట్టి ఒక సెక్యూరిటీ పెట్టేసి ఎవరైతే బుద్ధిహీనులు ఉంటారో వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు కొంచెం
చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాడులో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కేర్ ఫర్ దట్. థ్యాంక్ యూ.